చాలా మంచి డిజైన్తో కట్టినటువంటి ప్రాజెక్టు దాదాపు 1972 లోపలనే సగం కెపాసిటీ కూడుకుపోయింది దాన్ని మట్టితో. అయితే 1972లో ఒక్కసారి రిపేర్ చేసినప్పుడు మొదలు 30 టీఎంసీలు ఉన్నది, తర్వాత 11 టీఎంసీలకు పడిపోయింది. రిపేర్ చేసినాక 17 టీఎంసీలకు వచ్చింది. కానీ అప్పటికి ఇప్పటికి కూడా మళ్ళీ మట్టి పేరుకపోయి కూడుకుపోయి చాలా తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉన్నది కెపాసిటీ. సో వర్షం వచ్చినట్టుగా నీళ్లు గేట్లు ఎత్తేసుడే తప్ప స్టోర్ చేసుకోవాలంటే భయపడేటటువంటి పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా మేము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే, ఇంత మంచి ప్రాజెక్టు తర్వాత కాలంలో ఈ ప్రాజెక్టుకి సపోర్టింగ్గా అలీసాగర్, గుత్పా ఇవన్నీ వచ్చినాయి, అవన్నీ కూడా మనకు తెలిసిందే. సో కెపాసిటీ పెంచుకుంటూ వెళ్తున్నాం. ఒరిజినల్గా 3 లక్షల ఎకరాలకు నీళ్ళు రావాల్సింది ఇవాళ రాకుండా అయిపోయింది, ఎందుకంటే మట్టి కూరుకపోవడంతో. సో డ్రెడ్జింగ్ ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వేరే ప్రాజెక్టులలో చేపడుతుందో అన్నిటికన్నా ఎక్కువ తక్షణ అవసరం నిజాం సాగర్లో ఉంది. నిజాం సాగర్ ప్రాజెక్టులో డ్రెడ్జింగ్ చేయాలి, దాంతో మట్టి తీయాలి. ఆ తీసినటువంటి మట్టిని కూడా దాన్ని ఏదో కమర్షియల్గా అమ్మడం కాకుండా తీసినటువంటి మట్టిని కూడా రైతులకు ఇవ్వాలి, పనికొచ్చేటటువంటి ప్రాజెక్ట్స్ ఇవ్వాలి, గ్రామాలను బలోపేతం చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి అది సాధ్యమవుతుందా కాదా? ప్రభుత్వం తక్షణమే దీని మీద ఒక డిపిఆర్ తయారు చేసుకోవాలి, ఒక రీసెర్చ్ చేసి రైతులకు ఏ విషయం చెప్పాలి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా ఇంత మట్టి నిండిపోయింది కాబట్టి ఇప్పుడు నిల్చున్న నీళ్లతోని ఆల్మోస్ట్ ఎల్లారెడ్డిపేటలో ఉన్నటువంటి అనేక గ్రామాలు కూడా మునిగిపోయినాయి. మెదక్లో పాపన్నపేట దాకా కూడా ఈ నీళ్లు రివర్స్ తంతున్న పరిస్థితి కనబడుతున్నది. అయితే మొన్న వర్షాలకు కూడా అనేక మంది రైతులు ఈ బ్యాక్ వాటర్ తగిలి పంట మునిగిపోయిన పరిస్థితి. కనీసం ప్రభుత్వం దాని మీద స్పందించలేదు. 4000 ఎకరాల పైచిలకు పంట నష్టం అయిపోతాయి. సో ఉన్నటువంటి మన వారసత్వ సంపదగా మనకు వచ్చినటువంటి ఈ ప్రాజెక్టుని మెయింటైన్ చేసుకొని చూసుకొని దాన్ని ముందు తరాలకు అందించాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. కాబట్టి తక్షణమే నిజాం సాగర్ మోడర్నైజేషన్ చేయాలి, దీన్ని మట్టి తీయాలి, దాన్ని డ్రెడ్జింగ్ చేయాలి. తర్వాత ఎవరైతే రైతులు మునిగిపోయినటువంటి పొలాలు ఉంటాయో వారికి నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ జాగృతి తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.